అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ ఈరోజు వచ్చి మేము బయటికి వెళ్తున్నానండి. మా ఆయన అయితే మామూలుగా బయటికి వెళ్దాం నీకు సర్ప్రైజ్ అన్నాడు. అంటే సర్ప్రైజ్ అంటే ఏం సర్ప్రైజ్ లేదు, మామూలుగా క్యాజువల్గా తీసుకెళ్తాను, బాగుంటుంది, మీరు ఎప్పుడు చూడండి తీసుకెళ్తానంటే నేనేంటో అని రెడీ అయిపోయాను. అత్తమ్మ, నేను, మా మరిది ఫ్యామిలీతో వెళ్తున్నామండి. రండి మరి మనం ఎక్కడికి వెళ్తున్నాడో మా సార్ వచ్చేసి ఏం సర్ప్రైజ్ ఇస్తున్నారో చూద్దాం రండి. అయితే ఇక్కడ నేను బయటకు మా మా ఫ్లాట్ నుంచి బయటకు వచ్చేస్తున్నాను. ఇంకా వీడియో తీసుకుంటూ అలా వస్తున్నాను అన్నమాట. ఇంకా అలా బయటికి వెళ్తుంటే మా సార్ వచ్చేసి కార్ తీస్తున్నారు బయట. ఇంకా మేము వెనకాల బయలుదేరాము. ఇంకా కార్ ఎక్కేసి అలా వెళ్తున్నాను. నేనైతే ఎక్కడికి అని అడిగితే చెప్పేసిండండి, మాల్కి తీసుకెళ్తున్నా అన్నాడు. ఎక్కడ మాల్ అంటే అదే జూబ్లీ సారీ హైటెక్ సిటీ అత్తాపూర్ సైడ్ ఉంటుంది అది అని చెప్పిండు. అదే మాల్ అంటే మహేష్ బాబుది బాగుంటుంది అండ్ ఇప్పుడు చలికాలంలో బాగుంటుంది అది. నేను ఒకసారి వెళ్ళాను పోయినసారి, మిమ్మల్ని కూడా ఈసారి తీసుకెళ్తా, క్రిస్మస్ కదా బాగా జనాలు వస్తారు, చాలా బాగుంటుంది అని చెప్పి నైట్ టైం తీసుకెళ్ళిండండి. టైం వచ్చేసి ఇప్పుడు 8:30 అవుతుంది. మేము వెళ్ళేసరికి దగ్గర దగ్గర 9:30 అయిపోయింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. నేనైతే ఎప్పుడు చూడలేదండి హైటెక్ సిటీ జూబ్లీ హిల్స్ సైడ్. ఇదే ఫస్ట్ టైం మా సార్ తీసుకెళ్ళడం. నేను ఎప్పుడు మా మ్యారేజ్ అయి 3 years పైన అవుతుంది కానీ ఎప్పుడు నన్ను అయితే తీసుకెళ్ళలేదు. అత్తమ్మ కూడా షాక్ అయింది, ఇటు సైడ్ ఇంత బాగుంటుందా అని. ఆఫీసెస్ ఇంకా ఆ లైట్ కార్స్ అన్నీ బాగా అనిపించిందండి. ఎప్పుడు చూడని వాళ్ళకి కొత్తగానే అనిపిస్తుంది కదా సిటీ. మేమేం చివర్లో ఉంటాం, అదేం సిటీ మొత్తం అటే ఉంటుంది కదా, బాగుంటుంది. అండ్ జాబ్ పర్సన్స్ చెప్తున్నాడు, జాబ్ చేసేవాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు ఎక్కువ ఇటు సైడే ఉంటారు, అంతా బడా బాబులే ఉంటారని చెప్తున్నాడు. ఇంకా ట్రాఫిక్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఉందండి నిజంగా. జాబ్స్ ఇంకా అన్నీ చేసే వాళ్ళకి ట్రాఫిక్లో నైట్ టైం వెళ్ళే వాళ్ళకి మాత్రం దండం పెట్టొచ్చండి. నేను కాసేపు కూర్చోలేకపోయాము, ఎందుకంటే ఇంత ట్రాఫికా బాబోయ్ ఇలా ఉంటుందా అనిపించింది. మా సార్ అయితే చెప్తున్నాడు, రోజు మేము ఇటు సైడే వస్తాము, తమ్ముడు నేను వచ్చేసి ఇలా పని చేస్తూ ఉంటాం, అందుకే మేము లేట్ అయిపోతుంది, ఇంత ట్రాఫిక్లో మేము ఎలా వస్తామని అనుకుంటున్నాం, నువ్వు కాసేపు 1 hour 2 hours వెయిట్ చేయలేకపోతున్నావు అని చెప్తున్నాడు. నిజంగా వాళ్ళు గ్రేటే అండి, ఎందుకంటే మనం ఇంట్లో ఉండి 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 తెలియదు, బయటకు వెళ్ళి వాళ్ళకి తెలుస్తుంది. మా మరిది అయితే నేనైతే రాకపోదును అన్నయ్య నువ్వు తీసుకొచ్చేసినావు అని అన్నాడు. పోనీలే అమ్మ సౌజీ ఎప్పుడు చూడలేదు కదా అని తీసుకొచ్చిండ్రా, నువ్వు కూడా ఏం కాదులే ఓర్చుకో అని చెప్పిండు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తారు, అటు సైడే చేస్తారంట. ఇంకా వాళ్ళు చూస్తూనే ఉంటారు కదా, వాళ్ళకి బోర్ అనిపించింది. నాకు అత్తయ్యకి ఏమో తెలియదు, అందుకే తీసుకొచ్చిండు. ఇక మాల్ ఎంట్రన్స్ అన్నమాట ఇది. లోపలికి వెళ్తున్నా, చాలామంది వచ్చారండి. నేనైతే ఎవరు వస్తారా అనుకున్నాను, బట్ బడా బాబులు హై లెవెల్స్ మొత్తం కార్లే పార్కింగ్, చాలా అంటే చాలా మంది వచ్చారు. నేను ఎప్పుడో మధ్యాహ్నం వెళ్దాంలే అదే ఎక్కడికి అంటే లేదు నైటే బాగుంటుంది అని చెప్పిండు. నిజంగా నైటే బాగుంది, చాలా మంది వచ్చారనమాట. కార్ పార్కింగ్ చేసే దగ్గర సెల్లర్లోకి వెళ్తున్నప్పుడు నాకు భయం వేసింది. ఇంకా మా అత్తయ్య అయితే చెప్పొద్దు, ఇంకా భయపడుతుంది అలాంటివి చూస్తే, ఎందుకంటే మనకు తెలియదు కదా అంత భయంకరంగా సెల్లర్లో ఏంటి ఇలాగుంది అనిపించింది. తర్వాత ఇక్కడ ఎంట్రన్స్లో క్రిస్మస్ ట్రీ పెట్టిర్రు. ఇంక ఇక్కడ ఫొటోస్ చాలామంది దిగుతుంటే మేము కూడా ఫ్యామిలీ ఫొటోస్ అండ్ మా సారు నేను మా మరిది అందరం కలిసి చాలా ఫొటోస్ దిగాము. ఇంకా లోపలికి వెళ్దామన్నమాట. ఇంకా కొంచెం కొంచెం క్లిప్స్ తీయలేదు, అక్కడక్కడ తీసానండి. చాలా బాగా అనిపించింది, బట్ బెంగళూరులో ఉన్నంత అనిపించలేదు. బెంగళూరు మాల్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ మామూలుగా ఇంకా ఉంది, పర్లేదు అనిపించింది. కానీ నేనైతే ఆ బెంగళూరులో ఏ మాల్కి వెళ్ళినప్పుడు ఏది తినిపించలేదు. మా సార్ ఇక్కడ కేఎఫ్సి కూడా తినిపించిండు, 1000 రూపీస్ అక్కడ తినడానికి కూడా. మా అత్తమ్మ చూస్తుంది ఇక్కడ అన్నీ ఏంటివని. ఆమె అయితే ఫస్ట్ టైము, నేను ఇది సెకండ్ టైం. అంటే మా సిటీలో అయితే ఫస్ట్ టైం ఇది, బెంగళూరులో ఆల్రెడీ చూశాను కదా. ఇక్కడ హైదరాబాద్ వచ్చేసి ఇదే ఫస్ట్ టైం మాల్ చూడడం. నేనైతే ఎప్పుడు ఐకేకి తీసుకెళ్ళానంట, ఇది తీసుకెళ్ళినాక తర్వాత చూద్దాంలే, ఐకేకి అంట వెళ్తే అన్నీ ఉంటాయంట, కొనాలి అనిపిస్తుంది అంట, అందుకే తీసుకెళ్ళాను నేను ఎక్కువ. నేను ఎందుకంటే కొనేస్తా, షాపింగ్ ఎక్కువ చేసేస్తా.
ఇక్కడైతే ఏం కొనలేం కదండి. జస్ట్ మాల్స్‌లో ఏం కొంటామండి, ఏది ఉండదు. ఇక్కడ ఎక్కువ పిల్లలు ఎంజాయ్ చేస్తారు. బట్ మేము కూడా ఎంజాయ్ చేసాం. కానీ మంచిగా అనిపించింది. నాకైతే ఇక్కడ పిల్లలు ఉంటే బాగుండు అనిపించింది. ఒక అన్న వచ్చేసి ఇక్కడ పైన వాళ్ళ బాబునో పాపనో కానీ కూర్చోబెట్టి భలే ఆడిపిస్తుంటే నాకు మస్తు అనిపించింది. మాకు ఎప్పుడు వస్తారో ఇలా పిల్లలు, మా సార్ ఎప్పుడు అట్లా ఆడిపిస్తాడో అనిపించింది. మా సార్కి అయితే చాలా ఇష్టం పిల్లలు. వెయిట్ చేస్తున్నాం దేవుడు ఎప్పుడు ఇస్తాడా అని. ఇంకా అలా అలా తిరుగుతూ ఉన్నామండి. వీడియో అయితే ఫుల్గా చూసేయండి, లెంత్ ఎక్కువ ఉందని అనుకోకండి. ఆల్రెడీ 10 మినిట్సే పెట్టాను. ఇంకా మంచుతో ఉంటుందంట కదండి, అది అది ఉంటుందేమోనని మా మరిది అయితే అంతా వెతికిండు అది బాగుంటుంది అని. కానీ అది దొరకలేదు, లేదంట. ఇంకా దెయ్యాల కోట ఏంటేంటో ఉన్నాయి కానీ భయం వేసింది అందులోకి వెళ్ళడానికి. ఇక్కడ వచ్చేసి పిల్లలు ఇసుక ఆడుకోవడానికి బాగుంటుంది. ఇంకా పైనుంచి మొత్తం క్లిప్ తీసాను అన్నమాట. బాగా అనిపించింది. ఓకే, పర్లేదు అనిపించింది. ఇంకా ఎక్కువ ఉన్నోళ్ళు వచ్చేసి ఇలాగ తినడానికి టైం పాస్ చేయడానికి చుట్టుపక్కల వాళ్ళు వస్తారు కదండి, మనం ఎప్పుడో ఒకసారి వచ్చేది. మా వాళ్ళు చాలామంది వెళ్ళారు, నేనైతే ఫస్ట్ టైం వెళ్ళడం ఇది. అత్తయ్య అయితే ఇంకా చూసింది, పర్లేదు అనిపించింది. కానీ ఈ టైం దాకా ఆమె ఉండదు, నాకు చలేస్తుంది, అంత ఏసీ కదా. ఇంకా అలా అలా తిరుగుతూ ఉన్నాం. ఒక 1 అవర్ 1.5 అవర్ అలా తిరుగుతూ కొంచెం చూస్తూ ఎంజాయ్ చేసాము. పర్లేదు అనిపించిందండి. ఇంకా వెళ్ళిపోదామని మా అత్తమ్మ అంటుంది. అప్పటికే 10:30 అయిపోతుంది. వెళ్ళిపోదామంటే ఇంకా చిన్నగా బయలుదేరదామని చెప్పేసి వెళ్తున్నాము. ఇంకా మీరైతే వీడియో ఫుల్గా చూసేయండి. నేనైతే ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైము, అండ్ వీడియో కోసం అయితే వెళ్ళలేదు, బట్ క్యాజువల్గా వెళ్ళానండి. కానీ నాకు ఇంకా అలవాటు అయిపోయింది కదా వీడియోస్ తీసేస్తున్నాను. అందుకే మీరైతే ఫుల్గా చూసేయండి, ఎక్కడ బోర్ కొడుతుందని అనుకోకండి. అండ్ నేనేమైందంటే కుకింగ్ వీడియో అయితే చాలా బాగా తీసానండి సండే రోజు. బట్ ఏంటో అది స్టోరేజ్ ఉండదన్నమాట నా ఫోన్లో. మొత్తం డిలేడ్ అయిపోయిందని కష్టపడి చేశాను నైట్ అంతా. ఇంకా అలా ఏడ్చుకుంటూ ఉన్నాను. అందుకే మా సార్ వచ్చేసి ఇక్కడ తీసుకెళ్ళినేమో అనిపించింది. ఇక్కడ కేఎఫ్సీ తింటున్నాం, మా అత్తయ్యకి లెగ్ పీస్ ఇస్తున్నాడు. మా అత్తయ్య అయితే ఫస్ట్ టైం అంటే ఇది కేఎఫ్సీ తినడం. ఇంకా ఇదైతే కోక్ తినండి, నాకు కోల్డ్ వచ్చేసింది బాగా. ఇది నిన్న వెళ్ళామన్నమాట, మండే రోజు వెళ్ళింది ఇది. ఇంకా మా అత్తమ్మ నువ్వు తిను అంటుంది. ఆమెకు తెలియదు అది పెరుగులో చేస్తారని. నిజంగా అది తెలిస్తే తినదు. ఇంక తినేసి వెళ్ళిపోదాం. మా సార్కి వద్దన్న, మేము ఏదైనా బిర్యానీ తిందాం బయటికి వెళ్ళేసి, 1000 రూపీస్ ఎందుకు వేస్ట్ అంటే, అమ్మ ఎప్పుడు తినలేదు కదా, తింటుంది ఏం కాదని చెప్పి ఆర్డర్ చేసిండు. తినేసి ఇంకా చక్కగా బయలుదేరిపోయాం. ఇది బయట అన్నమాట. ఇంకా వెళ్తూ ఉన్నాం. ఇంకా మా మరిది వెళ్తున్నాం కదా అని అలా తీసి నీ వీడియోలో బాగుంటుంది అని చెప్తే ఇంకా వెళ్తూ తీస్తూ ఉన్నానండి. ఇంకా మీరైతే ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వాయిస్ అయితే స్లోగా వస్తుందని ఏమనుకోకండి, కోల్డ్ చేసేసింది, అస్సలు లేవలేదు ఇవాళ. నాకు ఈ మధ్యలో విపరీతమైన దగ్గు జలుబు వచ్చేస్తుంది, చెస్ట్లో పెయిన్ వచ్చేస్తుందండి. అయినా కూడా కష్టపడి వీడియోస్ తీస్తున్నానండి. మేము వచ్చిన సైడ్ కన్నా వెళ్ళే సైడ్ బాగుంటుందంట. ఇది వచ్చేసి ఐకే అన్నమాట. ఇగో ఇక్కడే ఈ ఐకే చూడాలని ఒక ఆశ. మా ఆయన నెక్స్ట్ టైం తీసుకెళ్తానులే, అది మామూలుగా క్లిప్ తీసేసి నీ వీడియోలో యాడ్ చేసేసుకో అని చెప్పిండు. తీసేసాను అనమాట. చాలా బాగుంది కదా, వెళ్దాం అంటే అప్పటికే 11 అయిపోయింది. ఏం వెళ్తావు చెప్పు, వద్దు, టైర్డ్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ టైం నేను తీసుకొని వస్తలే, అప్పుడు వీడియో తీసుకుందాంలే, ఇదంతా క్లిప్ తీసేస్తే చాలా బాగుంటుంది ఇటు సైడ్ అని చెప్పేసి అంటే తీస్తున్నాను. అండ్ కేబుల్ బ్రిడ్జ్ కూడా వస్తుందండి ముందు, అక్కడ కూడా వీడియో తీసాను, చూసేయండి. మీరైతే మిస్ కాకండి ఈ వీడియోని ప్లీజ్ అండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. మీ ఆదరణ అయితే నాకు చాలా అవసరం. ఇప్పుడు మీరైతే నాకు సపోర్ట్ చేయాలి, ఎందుకంటే మా అత్తయ్య తీయట్లేదు కదా, అందుకనే మీరు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే తను అన్నది సోషల్ మీడియాలో చిన్నపిల్లలాగా కనిపిస్తున్నామంటే అవి చేయకూడదు అనేసి ఆమె తీయట్లేదు కదా. నేను తీస్తానని ఒక గట్టి తలంపుతో నేను ముందుకు వచ్చాను, తీస్తున్నాను. నేనైతే తీయడం మానేయను అని చెప్పేసి తీస్తున్నాను. మీరైతే నిజంగా అలాంటి వాళ్ళ ముందు నన్ను నిలబెట్టాలి, మీ సపోర్ట్ చాలా అవసరం. ఇప్పుడు మా ఊర్లో అందరు అన్నారు కదా, ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని. ఇందులో తప్పేముందండి, మామూలుగా వెళ్ళిన చోట ఇలా తీయడం, కుకింగ్ ఇవి తీయడం తప్ప అండి? మీరే చెప్పండి, కామెంట్ చేయండి. ఎంతోమంది సోషల్ మీడియాలలో చేస్తున్నారు.
ఇవి ఒక మెమరీసే కదండి మనకి. ఎప్పుడైనా ఫ్యూచర్లో కూడా ఓహో అప్పుడు ఇలాగ చేసామా, అప్పుడు ఇలా చేసామా అని ఒక అనిపిస్తుంది. ఏమైనా తప్పు చేస్తే భయపడాలి, దీంట్లో తప్పేముంది చెప్పండి. వెళ్ళిన ప్రతి చోట ఇలాంటివి చూడలేని వాళ్ళు ఇలాంటి వీడియోస్లో అన్న చూస్తారు కదా. పల్లెటూరులో ఉన్న వాళ్ళని చూసి నేర్చుకోవాలండి. నాకైతే కొన్ని వీడియోస్ చూస్తానా, వాళ్ళు భలే తీస్తారు, భలే ఎడిటింగ్ చేసుకుంటూ మంచిగా తీస్తారు. తీసినవే వాళ్ళ చిన్న మినీ వ్లాగ్స్ ఏంటంటే ఇంట్లో ఏం చేసేటి, వంట చేసేటి, వాళ్ళు డైలీ రొటీన్స్ తీస్తూ ఉంటారు. నాకైతే మస్తు అనిపిస్తుంది. అలాంటి వాళ్ళని చూసైనా మనం నేర్చుకోవాలి. ఇందులో తప్పేముంది, ఏదో అనిపించిందండి. ఇంకా ఇంకా పదే పదే దాని గురించి ఎందుకులేండి. ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ అండి, మా మరిది తీసిండు, చాలా బాగుంది. నేను ఇది ఫస్ట్ టైము నేను చూడడం చెప్తున్నాను కానండి, నేనైతే సిటీలో అక్కడికి వెళ్ళడం మొత్తం ఫస్ట్ టైము అత్తమ్మకి నాకు. ఇది వచ్చేసి కేబుల్ బ్రిడ్జ్ అంట, మొత్తం సిటీ బాగుంటుంది అది అని మొత్తం వీడియో తీసిండు ఇక్కడ మా మరిది. మీరైతే ఈ వీడియోని ఫుల్గా చూసేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతవరకే తీసాను. ఓకే అండి, మీరైతే ఫుల్గా చూసేయండి. 11 మినిట్స్ ఉందని మాత్రం స్కిప్ చేయొద్దు ప్లీజ్. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకంటే అంత డిస్టర్బెన్స్గా ఉందన్నమాట. ఓకే అండి, ఈ వీడియో అయితే ఇంతవరకు ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.